హాయ్ అండి, అందరికీ నమస్కారం. కమ్మని కవనాలకి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు వరకు మనము మిత్రభేదం కథలు చూస్తున్నాము. ఇది చివరి కథ. ఏ కథ? ఇంద్రపాలితుడి కథ. ఈ కథ ఎవరు చెప్తున్నారు? ఎవరెవరికి చెప్తున్నారు? కరకటకుడు దమనకుడికి చెప్తున్నాడు. ఈ రెండు నక్కలు ఉన్నాయి కదా, ఎందుకు చెప్తున్నాడు అనేది మనకు చివరికి మనం గుర్తు చేసుకుందాము. ఇప్పుడైతే ప్రస్తుతం ఇంద్రపాలితుడి కథ మొదలు పెడదామండి. ఓకేనా? అజంతుదమం అనే ఊరిలో ఇద్దరు వర్తకులు ఉండేవారు. ఒకతని పేరు ఇంద్రపాలితుడు, రెండవ వాడి పేరు ధనగుప్తుడు. ఒకరోజు ధనగుప్తుని ఇంటికి వెళ్ళి ఇంద్రపాలితుడు ఇలా అంటాడు: మిత్రమా, ఓ పని మీద నేను పై ఊరు వెళ్ళాల్సి వచ్చింది. దాన్ని వాయిదా వేయడానికి కానీ మానుకోవడానికి కానీ వీలు లేదు, అవకాశం లేదు. నా దగ్గర 60 బారువుల ఇనుము ఉంది. దాన్ని నీ దగ్గర వదిలి వెళ్తాను. మంచి బేరం వస్తే నీ సరుకుతో పాటు నా సరుకు కూడా అమ్మేయి. ఒకవేళ అమ్ముడు పోలేదనుకో, నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పి పై ఊరికి వెళ్తాడు ఇంద్రపాలితుడు. ఇంకా దీనికి నువ్వు చెప్పాలా? దగ్గర నుంచి నౌకర్నిచ్చి పంపించిన సరిపోయేది కదా అంటాడు ధనగుప్తుడు. ఇక సరే, అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక కొన్ని రోజులకి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడే ఈ ధనగుప్తుడు గమనించి ఇక పరుగున వెళ్ళి మిత్రుణ్ణి కౌగలించుకొని పని మంచిగా అయిపోయిందా అని అడుగుతూ యోగక్షేమ సమాచారాలు తెలుసుకుంటాడు. ఎవరు? ధనగుప్తుడు ఇంద్రపాలితుని దగ్గర నుంచి. ఇక తర్వాత ఇనుము బాగా ధర పెరిగిందని విన్నాను, ఊరిలోకి వస్తుంటేనే వ్యాపారులు చెప్పారు అని అనగానే ధనగుప్తుడు జవాబు చెప్పలేదు, ముఖం విచారంగా పెట్టిండు. ఏం చెప్పమంటావు? ఏమైంది మిత్రమా? ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నావు అని ఇంద్రపాలితుడు అడిగిండు. దానికి ధనగుప్తుడు, ఏం చెప్పమంటావు? నీ 60 బారువుల ఇనుము, నా 100 బారువుల ఇనుము రెండు కలిపి గిడ్డంగిలో పెట్టి తాళం వేశాను. నిన్ననే అమ్ముదామని గిడ్డంగి ఓపెన్ చేస్తే అందులో ఇనుము లేదు. ఏమైందని తెలుసుకుంటే చాలా ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు ఇనుమును మొత్తాన్ని తినేసాయి అని చెప్తాడు. అంత ఇనుమును ఎలుకలు తినేసాయా? ఊపిరి ఆడలేదు ఇంద్రపాలితుడికి. తాళంగానే ఉంది, సరుకు మాయమైంది, కానీ ఎలుకలు మొత్తం తినేసాయి అని చెప్పి ధనగుప్తుడు సమాధానమిస్తాడు. గిడ్డంగిలో ఎలుకలు ఉన్నాయని నేను కూడా గమనించలేదు అంటాడు. ఇక ధనగుప్తుడు చేసిన మోసము అర్థమైంది ఎవరికి? ఇంద్రపాలితుడికి. ఇక తగుపడి లాభం లేదు, జాగ్రత్తగా తన సొమ్ము తాను రాబట్టాలి. అందుకు సమయం తీసుకుందాము, ఓపికతో ఉంటే ఎప్పటికైనా నా సొమ్ము నాకు చేరుతుందని అనుకుంటాడు. ఇక సరే, బాధపడకు మిత్రమా, ఇక నీది నా 60 బారువుల భారమే ఇనుమే, నీది 100 బారువుల ఇనుము కదా. ఇక ఓని ఏం చేస్తాము, చూసుకుందాంలే, టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఒకరోజు ఇంద్రపాలితుడు ధనగుప్తుని ఇంటికి వచ్చి చదరంగం ఆడుతుంటాడు. బయట మామిడి పళ్ళు అని కేకలు వినిపిస్తాయి. ధనగుప్తుని కొడుకు ఏమంటాడంటే, నాకు మామిడి పళ్ళు కావాలని చెప్పి మారం చేస్తాడు. నేను ఇప్పిస్తాను రా బాబు అని చెప్పి ఇంద్రపాలితుడు బాబుని తీసుకొని బయటికి వెళ్తాడు. ఇంకా వెళ్ళి మూల మలుపు తిరిగేసరికి ఇంకా పండ్లవాడు కనిపించాడు. ఇక మూల మలుపు తిరిగి వెళ్ళిపోతాడు. ఇక కొంచెం సేపు అయినాక ఇంద్రపాలితుడు ఒంటరిగా వస్తాడు. ఏమైంది, నా బాబు ఏడి, నీతో వచ్చాడు కదా అని. ఏం చెప్పమంటావు మిత్రమా, నేను మూల మలుపు తిరిగేసరికి పండ్లవాడు వెళ్ళిపోయిండు. అప్పుడే ఓ గద్ద వచ్చి నా చేతుల్లో ఉన్న బాబుని ఎత్తుకొని పోయింది. నా బాబుని ఎత్తుకపోయినా బాగుండేది, నీ బాబుని ఎత్తుకపోయినందుకు నాకు బాధగా ఉంది అని చెప్పి ఇంద్రపాలితుడు అంటాడు. ఏంది, గద్ద ఎత్తుకపోయిందా? అబద్ధం చెప్పకు. నా కొడుకుని ఏం చేసావో చెప్పు. నా కొడుకు ఒంటి మీద ఉన్న బంగారం కోసం నీవే ఏదో ఒకటి చేసి ఉంటావు. పద, నా బాబుని నాకు అప్పచెప్పు, లేకపోతే న్యాయాధికారికి పోదాం పద అని చెప్పి నెట్టుకుంటూ న్యాయాధికారికి పోతారు ఇద్దరు కూడా. పోయిన తర్వాత ఏమవుతుంది, న్యాయాధికారి అడుగుతాడు, ఏమైంది చెప్పండి అని. విషయం అంతా చెప్తాడు ఇంద్రపాలితుడు. చెప్పండి మహారాజా, నా 60 బారువుల ఇనుమును ఎలుకలు తిన్నట్టే వీళ్ళ బాబుని గద్ద ఎందుకు ఎత్తుకపోదు అని ప్రశ్నిస్తాడు ఇంద్రపాలితుడు న్యాయాధికారిని. అప్పుడు న్యాయాధికారి నిజం తెలుసుకుని నవ్వుకుంటాడు. ఇప్పుడు చెప్పు ధనగుప్త,
నువ్వు 60 బారువుల ఇనుమును తీసుకొచ్చి ఇతనికి అప్పజెప్పు, అప్పుడు నీ కొడుకు క్షేమంగానే నీ దగ్గరికి వస్తాడని చెప్పి న్యాయాధికారి అడుగుతాడు. ఇక ధనగుప్తునికి చేసేది లేక 60 బారువుల ఇనుమును తీసుకొచ్చి ఇంద్రపాలితుడికి అప్పజెప్తాడు. నన్ను క్షమించు, నేను మోసం చేద్దామనుకున్నాను అని. అప్పుడు ఇంద్రపాలితుడు నవ్వుకుంటూ, ఏమి లేదులే, ఏదో కొంచెం అత్యాశకు పోయావు అంతే, ఇక పొరపాటుని మర్చిపోయి మనం తిరిగి స్నేహంగా ఉందాము అని చెప్పి తన కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్తాడు. ధనగుప్తుని కొడుకుని తీసుకొచ్చి ధనగుప్తుడికి అప్పచెప్తాడు. ఇది కథ. ఈ కథ కరకటకుడు దమనకుడికి చెప్పాడు. చెప్తే ఈ దమనకుడికి అర్థమైంది. కర్కటకుడు కథ మీద కథ చెప్పి నన్ను తిడుతున్నాడు కథల రూపంలో. నేను తప్పు చేశాను కదా. ఎవరికి తప్పు చేసిండు? సంజీవకుడికి పింగళకుడికి మధ్య మిత్రభేదం కల్పించి సంజీవకుడిని చంపేటట్టు చేస్తున్నాడు దమనకుడు. తన తప్పుని తెలుసుకుంటాడు అన్నట్టు. అప్పుడే సంజీవకుడు గట్టిగా కేకలేస్తూ కింద పడిపోతాడు. రక్తము దారాలు కడుతుండగా ప్రాణం వదులుతాడు. అప్పుడు కరకటకుడు చూస్తాడు, నీకు ఇప్పుడు సంతోషమైనా, ఎంత మంచి జంతువు అది, ఎంత సానుభూతి కలది సంజీవకుడు, అంత గొప్ప సాధు జంతువుని నువ్వు అనవసరంగా పింగళకుడికి ఇది లేనిపోని చెప్పి చంపించేసినావు కదా, నువ్వు అనుభవిస్తావు, ఈ పాపము తిరిగి నీ వెంటనే ఉంటుంది అని చెప్పి కరకటకుడు అక్కడి నుంచి మెల్లగా తప్పుకుంటాడు. ఇక దానికి దమనకుడికి కావాల్సిందే అది. ఎప్పుడు మంచి చెప్తూ నన్ను విసిగిస్తున్నావు, ఇక నా ఆట నేను చెప్పినట్టుగా పింగళకుడు వినాల్సిందే అని మనసులో అనుకుంటాడు దమనకుడు. ఇక కరకటకుడు పోతుంటే సంతోషిస్తాడు. ఇక కరకటకుడు కనుమరుగైన తర్వాత మళ్ళీ పింగళకుడి దగ్గరికి వస్తాడు. ఎవరు? దమనకుడు వచ్చి ఇక అప్పటికి ఇక పింగళకుడు బాధపడతాడు, తేరుకుంటాడు, ఇక బయటకు వచ్చేస్తాడు ఆలోచన నుంచి. అరే, నేను సంజీవకుడిని చంపాను, ఇంత గొప్ప జంతువు, మంచి సేవకుడు, నాకు ఇటువంటి సేవకుడు నా పక్కన ఉంటే రాజ్యంలో నాకు తిరిగి ఉండేది కాదు, అనవసరంగా నేను తొందరపడ్డాను, నేను పోగొట్టుకున్నాను, రాజుకి కావాల్సింది ఇటువంటి గొప్ప రాజే కదా, నేనేం చేశాను, అనవసరంగా చంపుకున్నాను, రాజు ప్రవర్తన మంచిగా ఉండాలి, రాజ్యాన్ని కాపాడుకోవాలి, అంతేకాని మంచి సేవకులను చంపి నేనేమి పాపుకున్నాను, ఎంత తప్పు చేశాను, భరించేవాడు భర్త అన్నట్టుగా ప్రజల్ని రక్షించి పోషించేవాడే రాజు, అంతేకాని ప్రజల్ని భక్షించేవాడు రాజు ఎందుకు అవుతాడు, కాడుగాక కాడు, నేను నిజంగా రాజుగా పనికిరాను అనుకున్నాడు. పింగళకుడు బాధపడుతున్నాడు. మిత్రమా అని సంజీవకుడు చుట్టూ తిరుగుతూ చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఇంక వచ్చిండిగా దమనకుడు దగ్గరికి వచ్చి, ఊరుకోండి రాజా, ఊరుకోండి అని ఓదారుస్తాడు. చూడేం చేశానో, ఎంత పాపానికి ఒడిగట్టానో అన్నాడు పింగళకుడు చచ్చిపడి ఉన్న సంజీవుని చూపిస్తూ. అప్పుడు దమనకుడు అంటాడు, లేదు రాజా, మీరేమీ తప్పు చేయలేదు, ఎందుకంటే రాజు అనేవాడు శత్రువుని చంపక తప్పదు, నువ్వు చేసిన తప్పేం లేదు, ఇక్కడ జరిగిపోయింది, సంజీవకుడే నీకు శత్రువుగా మారిండు కాబట్టి శిక్ష అనుభవించిండు, పదండి రాజా, దాహం తీర్చుకుందురుగానని చెప్పి అతను ఏం చేసిండు, మరుగు దగ్గరికి తీసుకుపోయిండు. ఇంకా పింగళకుడు మంచి కడుపు నిండా నీళ్లు తాగిండు, కొంచెం తేరుకున్నాడు, ప్రశాంతత వచ్చింది. అప్పుడు శత్రువుని చంపి దుఃఖించడం రాజు లక్షణం కాదు, రాజన్నవాడు శత్రువుని చంపి తీరాలి, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం మునుల లక్షణం, అది రాజలక్షణం కాదు అని చెప్తాడు దమనకుడు. ఇంకంతటితో నాగుతాడా దమనకుడు? జరిగిందేదో జరిగిపోయింది, తప్పో చేసేశారు, అయితే తాను చేసింది తప్పని రాజు తెలుసుకుంటే చాలు, చాటింపు వేయకూడదు, చాటింపు వేసినట్టుగా ప్రవర్తించకూడదు, అది రాజ్యానికే ప్రమాదం, రాజా మెత్తని వాడని శత్రువే కాదు ప్రజలు గ్రహించకూడదు అన్నాడు దమనకుడు. అవునా అన్నట్టు చూశాడు పింగళకుడు. రాచరికం వీధుల్లో పడి రోధించకూడదు, పదండి గుహకి అన్నాడు. బయలుదేరాడు పింగళకుడు, అతన్ని అనుసరించాడు దమనకుడు. ఇది అండి కథ. ఇందులో మనకు ఏమర్థమవుతుంది? పింగళకుడు మంచి రాజే, కానీ ఎప్పుడైతే దమనకుడు వంటి మూర్ఖుడు పక్కన చేరిండ్రో, మంచి సాధు జంతువైనటువంటి సంజీవకుడి మీద లేనిపోని చెప్పి వాళ్ళిద్దరి మధ్య యుద్ధము అయ్యేటట్టు చేసిండు. సంజీవకుడు ప్రాణాలు వదిలేటట్టు దమనకుడు కనిపెట్టుకున్నాడు.
అంటే దమనకు లాంటి మూర్ఖపు వాళ్ళు ఈ రాజుల కాడ ఉంటే మాత్రము రాజ్యానికి నష్టం చేకూరుతుంది. ఎవరైనా కూడా మంచి వాళ్ళని మిత్రులుగా చేసుకోవాలి. ఇటువంటి మూర్ఖపు గుణాలు ఉన్న వారిని మనం పక్కన పెట్టాలి, దూరంగా ఉండాలని చెప్పి ఈ కథ యొక్క నీతి. ఇంతటితోని మిత్రభేదం కథలు అయిపోయినాయి. నెక్స్ట్ మనము ఎందులోకి పోతున్నాం? విగ్రహం కథలోకి వెళ్తున్నాం. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని, కామెంట్ బాక్స్ పెట్టగలరని, లైక్ చేయగలరని, షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ విగ్రహం కథలో ఏంటిదంటే మనం చెప్పుకునేది విగ్రహం అంటేనే యుద్ధం. అయితే ఒక హంసకి ఒక నెమలికి మధ్య జరిగిన యుద్ధం అది. ఆ నెమలికి హంసకు జరుగుతున్న యుద్ధం ఏంటిది, ఆ యుద్ధం ద్వారా ఏమి నీతి నేర్చుకుంటామని చెప్పి తెలుసుకుందాము. విష్ణు శర్మ ఇప్పుడు రాజకుమారులకి విగ్రహం కథలు చెప్పడం మొదలు పెడతాడు. అది ఎలా మొదలు పెడతాడు ఏంటనేది నెక్స్ట్ మనం కలుసుకుందామా? మరి ఉంటాను, బాయ్.